వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. అండ్ ఇప్పుడు మనం ఒకసారి స్టాక్ మార్కెట్ వైపు చూస్తే లాస్ట్ వీక్ అంతా కొంచెం మనకు అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా చూసాం. ఎందుకంటే మనకి తెలిసిందే ఇంటర్నేషనల్ గా వార్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ వార్స్ అనేవి మన స్టాక్ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం చూపించాయి, ఇప్పుడు ఈ వారం నెక్స్ట్ వారం కూడా స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, సో దానికి తగ్గట్టు ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ మన ముందు శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారనమాట. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఫైన్ అండి. బాగున్నాను. మాట్లాడుకున్నాం వార్ వల్ల స్టాక్ మార్కెట్ ఎలా దెబ్బతిందా లేకపోతే నార్మల్ గా ఉందని. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు సార్ మార్కెట్ అసలు? వార్ బిఫోర్ అంటే ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది యాక్చువల్‌గా వారు. అప్పుడు 26,000 ఉంది నిఫ్టీ. ఇప్పుడు తీసుకుంటే 22,800లో క్లోజ్ అయింది. ఓహ్! అంటే దాదాపు 3,000 పాయింట్స్ డౌన్ అయింది. సో, అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే అప్పుడు 62,000 ఉంది. ఇప్పుడు 52,000, దాదాపు 10,000 పాయింట్స్ డౌన్ అయింది. సో, వార్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. అంటే వార్ వల్ల ఎఫెక్ట్ అవ్వలేదు యాక్చువల్ చెప్పాలంటే. వార్ వల్ల క్రూడ్ ఆయిల్ అనేది రేట్లు పెరిగిపోయినాయి. క్రూడ్ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే ఎకానమీ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. అందువల్ల మార్కెట్స్ అన్నీ కూడా డాలర్ ఇండెక్స్ పెరగడం జరిగింది. డాలర్ పెరగడం వల్ల ఈ ఎఫ్ఐఎస్ అందరూ కూడా ఇండియాలోంచి మనీ తీసుకొని ఆహ్, యూఎస్‌లో ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టారు. సో, దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియన్ వాల్యూ తగ్గింది. అలాగే రూపీ వాల్యూ తగ్గింది. సో, డాలర్ డామినేట్ అయింది. దాంతో గోల్డ్, సిల్వరు స్టాక్ మార్కెట్స్ అన్నీ ఫాల్ అయినాయి. క్రూడ్ బాగా పెరిగిపోయింది. దాదాపు $100 దాకా వెళ్ళింది. సో, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా ఎకానమీకి రియల్లీ హిట్ అనేది మనకి కమింగ్ డేస్‌లో కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ బాగా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల. సో, ఇప్పుడు లాస్ట్ వీక్ కరెక్ట్‌గా చూస్తే యాక్చువల్‌గా కొంత 5 డేస్ పాజ్ ఇచ్చాము అని ట్రంప్ అన్నప్పుడు మార్కెట్స్ బాగా యూ టర్న్ తీసుకున్నాయి. దాదాపు 1000 పాయింట్స్ దాకా పెరిగింది నిఫ్టీ. ఇది లో లెవెల్స్ నుంచి. సో, అంతకుముందు లో లెవెల్ వచ్చి 22,000 ఉన్న లో లెవెల్ ఇప్పుడు 23,200 దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే మళ్ళీ ఈ ఇరాన్ మీద ఇజ్రాయెల్ కంటిన్యూ చేయటం, అలాగే ఇది ఎక్కడ కూడా మళ్ళీ గ్రౌండ్ ట్రూప్స్‌ని దింపుతాం అని అంటున్నప్పుడు ఇంకా మళ్ళీ హార్ముజ్ జలసంధిలో ఇంకా ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఎక్కడ కూడా పీస్ టాక్స్ వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇక ఇది ఏమవుతుందంటే మళ్ళీ ఘర్షణలు మొదలుపెట్టేపాటికి ఆహ్, మళ్ళీ ఒక అన్సర్టనిటీ వచ్చింది. నిన్న మళ్ళీ మార్కెట్స్ దాదాపు 500 పాయింట్స్ నిఫ్టీ డౌన్ అయిపోయింది. సో, ఇదంతా కూడా చూస్తుంటే ఏంటంటే వార్ జరుగుతున్నంత సేపు ఈ అన్సర్టనిటీ అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం కూడా ఆహ్, యాక్యురేట్‌గా ట్రెండ్ అనేది గానీ, టెక్నికల్స్ అనేది గానీ ఎక్కడ కూడా పనిచేయవు. బట్ ఒక రేంజ్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా డౌన్ సైడ్ అయితే ఉన్నప్పుడు 22,500, 22,000 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 50,000, ఇప్పుడు 52,000 ఉంది. వస్తే 50,000 దాకా వచ్చే ఛాన్సెస్ కనపడవు. సో మరి ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే మార్పులైతే కొంచెం పెద్దగానే కనిపిస్తున్నాయి సార్. హ్మ్. మరి ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ కూడా మరి ఇలానే కొనసాగి ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేతే మరి ఒక్కసారిగా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ చూస్తుంటే, ఇప్పుడు ఈ యూఎస్‌కి కూడా వార్ చేసే ఓపిక లేదనేది కనపడుతుంది. ఎందుకంటే మేజర్‌గా ఇరాన్ మీద ఏదైతే డిస్ట్రాయ్ చేయాలో అవన్నీ చేశారు. సో, యూఎస్ ఇప్పుడు ఎగ్జిట్ అవ్వటానికి చూస్తుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరుగుతుంది వేరు. సో, వాళ్ళు సరెండర్ అయిపోతారు. 2 మంత్స్‌లో, 2 వీక్స్‌లో సరెండర్ అయిపోతారు అనుకున్నారు గానీ, కంబైన్డ్‌గా ఇరాన్ ఫైట్ బ్యాక్ చేస్తుంది. ఇది ఏంటంటే ఒక రకంగా ఉక్రెయిన్ వార్ లాగానే అవుతుంది. సో, ఇరాన్ చెప్తుంది మేము ఇయర్స్ టుగెదర్ ఫైట్ చేయగలం కెపాసిటీ మాకుంది అనేది వాళ్ళు చెప్తున్నారు, చూపిస్తున్నారు. వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఏస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేజర్‌గా ఏంటంటే నెగోషియేషన్స్ ద్వారా ఇరాన్ ఇప్పుడు అణ్వాయుధాలు తయారు చేయకూడదు అనేది ఒక నిబంధన తీసుకురావడానికి వాళ్ళు కూడా అగ్రీ అవుతున్నాం. కాబట్టి వాళ్ళేమంటున్నారు మాకు ఇంటర్నేషనల్‌గా సెక్యూరిటీ కావాలి. ఊరికే అమెరికా వాళ్ళు అటాక్ అవ్వకూడదు. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు ఒక రకమైన నెగోషియేషన్‌కి వస్తున్నాయి. అలాగే 100 కంట్రీస్ ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ హార్ముజ్ స్ట్రెయిట్ వల్ల చాలా ఇబ్బందవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది వాంటెడ్‌గా ఇరాన్ క్రియేట్ చేసింది. ఇరాన్ క్రియేట్ చేయటం వల్ల దానికి ఒక డేస్ గడుస్తున్న కొద్దీ ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది కాబట్టి అన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వాల్సొస్తుంది. అవును.
సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు మెయిన్ ఇరాన్‌కి బ్యాకప్ ఉన్న చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా దానికి ఏం చేస్తున్నారంటే నెగోషియేషన్ చేసి ఈవెన్ ఇప్పుడు అమెరికా వాళ్ళు అటు పాకిస్తాన్‌తో మాట్లాడుతున్నారు. ఇటు ఇండియా వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో ఈ ఒక నెగోషియేషన్ వచ్చి ఒక హ్యాపీ ఎగ్జిట్ రావాలని చూస్తున్నారనమాట. అది ఒక 1, 2 వీక్స్‌లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి తొందరలోనే ఇది ఛాన్సెస్ అయ్యే ఉంది. ఈలోపు ఏమవుతుందో ఒక డిప్ వచ్చే ఛాన్సెస్ కనపడుతుంది. ఓకే. సో, మార్కెట్ కొంత డిప్ వచ్చినా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, అంటే ఏంటంటే మేజర్ డ్యామేజ్ అనేది మాకు తెలిసి కొంచెం మాక్సిమం అయిపోయింది. ఇంకా 1, 2 లాస్ట్‌లో ఉంది కాబట్టి అది కూడా అష్యూరెన్స్ కావాలి. అది ఎగ్జిట్ అనేది చూస్తున్నారన్నమాట. ఓకే. బట్ అంటే ఇక్కడ ఈ వార్ సిట్యుయేషన్స్, కండిషన్స్ వల్ల ఒక రకంగా మేబీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ప్లస్ పాయింట్ అనే అనుకుంటున్నాను సార్. ఎందుకంటే పాయింట్స్ డౌన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కుంటే ఇంకా బెటర్ అవ్వచ్చు. బట్ స్టిల్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మరి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి చేయాల్సిన ప్లాన్స్ ఏంటి? యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఒకళ్ళకి బ్యాడ్ ఉంది. ఒకళ్ళకి గుడ్ అనమాట. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా బ్యాడ్. ఎందుకంటే హై రేట్‌లో కొన్నారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కింద లెవెల్‌లో కొనుక్కుంటే గానీ, మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే గానీ మంచి యావరేజ్ రేట్ వచ్చి ప్రాఫిట్స్ రాలేరు. అలాగే ఫ్రెష్‌గా ఇన్వెస్ట్ చేద్దాం అనే వాళ్ళకి ఇది నిజంగా ఒక రకంగా అడ్వాంటేజే. సో, అన్ని కంపెనీస్ టాప్ 200 కంపెనీస్ తీసుకుంటే బాగా అసలు 30%, 40% తగ్గాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే ఇంకా బాగా తగ్గాయి. కాబట్టి అది వాళ్ళందరికీ కొంచెం అడ్వాంటేజ్. సో, అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇండియన్ మార్కెట్ సినారియోలో ఇప్పుడు ఇండియన్ పీపుల్ మైండ్ సెట్ కూడా చాలా మారింది. అదివరకు ప్రతిదానికి ఎమోషనల్‌గా చాలా వీక్ అయిపోయి డౌన్ అయ్యేవాళ్ళు. వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా నార్మల్ చేసేసుకున్నారు. ఈ మార్కెట్ ఫాల్ అనేది ఓకే. ఇది జరిగితే మళ్ళీ పెరుగుతాయిలే అని చెప్పేసి ఆ హైలో కొన్నోళ్ళు కూడా అలాగే మార్కెట్‌ని నార్మల్ తీసుకున్నారు. అలాగే పెరిగేటప్పుడు కూడా చాలా ఫాస్ట్‌గా మనకి గ్రోత్ కనపడుతుంది. సో, కాబట్టి ఏంటంటే ఇప్పుడు పానిక్ అయ్యి ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. అంటే ఇండియా పీపుల్ అండర్‌స్టాండ్ హౌ టు హ్యాండిల్ స్టాక్ మార్కెట్ ఫాల్ అండ్ అప్. సో, అనేది అర్థమైంది. సో, దానివల్ల ఏంటంటే ఇంకా మళ్ళీ మేము చెప్పేదేంటంటే ఈ ట్రేడర్స్‌కి మాత్రమే ఇబ్బందవుతుంది. ట్రేడర్స్ బాగా నష్టపోతున్నారు. అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మంచి క్వాలిటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి టెన్షన్ లేదు. అవసరమైతే డబ్బులుంటే యాడ్ చేసుకోండి లేకపోతే కామ్‌గా ఉండండి. బట్ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే ఓన్లీ ట్రేడర్స్. ట్రేడర్స్ మీరు టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ లేకపోతే ట్రేడింగ్ జోలికి ఇప్పుడు ఎళ్ళొద్దు. ఈ టైం రైట్. బాలేదు. ఎగ్జాక్ట్‌లీ. సో, టైం బాలేదు కాబట్టి మీరు అసలే గందరగోళంగా ఉన్నప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదో బెనిఫిట్ అవుతాం అనుకుంటాం కానీ ఎక్కువ లాస్ అవుతాం. బికాజ్ మనకి ఆ లెవెల్స్, టెక్నికల్స్, ఇన్ఫర్మేషను దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవటం, ఇంటర్ప్రిటేషన్ తెలియకపోవటం వల్ల ఫెయిల్యూర్స్ ఎక్కువొస్తాయి. ఓన్లీ రైట్. ట్రేడర్సే ఎక్కువ ఫెయిల్ అవుతారు. అందులో కూడా ఈ ఎఫ్ అండ్ ఓ చేసేవాళ్ళు, ఫ్యూచర్స్, ఆప్షన్స్ చేసే వాళ్ళకి విపరీతమైన లాసెస్ ఉంటాయి అటు ఎందుకంటే ఇవాళ గ్యాప్ డౌన్ వస్తుంది, గ్యాప్ అప్ వస్తుంది. కాబట్టి అది మనం అర్థం చేసుకొని ఆ ట్రెండ్‌ని అర్థం చేసుకునే లోపే ట్రెండ్ రివర్సల్ అవుతుంది. లాస్ట్ 10 డేస్ నుంచి అదే జరుగుతుంది. రైట్. రైట్. కాబట్టి మీరు ట్రేడర్స్‌కి చెప్పేదేంటంటే ఈ టైము గుడ్ టైం కాదు. కాబట్టి తక్కువ చేసుకోండి. క్వాంటిటీ బాగా తగ్గించుకోండి. జస్ట్ ఎంతొచ్చినా పర్వాలేదు అనే స్మాల్ ప్రాఫిట్స్ కూడా ఎగ్జిట్ అవ్వండి. అలాగే స్మాల్ లాసెస్‌తో బయటకొచ్చేయండి. సో, రైట్. మేజర్‌గా ఎక్కువ పొజిషన్స్ తీసుకోకపోవటం బెటర్. సో, ఒక రకంగా మొత్తంగా అయితే నార్మల్ స్టాక్స్, షేర్స్ కొనే వాళ్ళకి అంత రిస్క్ లేదు. తక్కువ వచ్చినప్పుడు అవును. కొనొచ్చు. బట్ ఈ డే ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం చాలా అవునండి. జాగ్రత్తగా ఉండాలి. డే రైట్. ట్రేడు, షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు, అలాగే మార్జిన్ ఫండ్ తీసుకునేవాళ్ళు. మార్జిన్స్ తీసుకునేవాళ్ళు మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో ఎక్స్‌ట్రా మార్జిన్‌కెళ్ళకండి. ఓకే. ఎందుకంటే మార్కెట్ ఫాల్ అయితే ఇమ్మీడియేట్‌గా స్క్వేర్ అప్ చేస్తుంటారు. సో, బ్రోకర్స్ చెప్తారు గానీ మీరైతే తీసుకోవద్దు. ఎందుకంటే మార్జిన్ ఫండింగ్ చాలా ఇప్పుడు డౌన్ సైడ్ అస్సలు ఉపయోగం లేదు. ఓకే. సో, కాబట్టి వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో, చూసారు గదా! మనకి ఇప్పుడు వార్ జరుగుతుంది. ఈ కండిషన్స్ బాలేవు అని తెలిసినప్పుడు కూడా మళ్ళీ అందులో కాలు పెట్టడం ఎందుకు అన్నట్టుగా సింపుల్‌గా సార్ చెప్తున్నారు మనకి. ఎనీవే మనకొక నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు. బట్ స్టిల్ మనం హోల్డ్ అయ్యి ఉంటే ఇంకా చాలా బెస్ట్ అన్నట్టుగా మనకి ఇంటర్వ్యూలో ఇన్ఫర్మేషన్ చెప్తుంది. సో, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్‌టీవీ బిజినెస్.